వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యక్తి కాదని ఓ వ్యవస్థ అని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశంసించారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ మహానాయకుడు, దేశంలో ఆయన లాంటి వ్యక్తులు లేరు, ఇకపై రారు అని అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఈ దేశ రాజకీయాల్లో ఎంతో మంది నాయకులు మనం చూస్తాం. ఎంతో మంది ఎన్నో పదవులు చేసిన ప్రధానమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం, రాష్ట్రపతులు చేసిన వాళ్ళు చూస్తాం, ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు చూస్తాం. కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆదరణ ఈ దేశంలో మరి ఎవరికి లేదు, ఎవరికి రాదు అనేది కూడా మనకి ఒకసారి మెమరీ వేసుకుంటే పరిస్థితులు చూసుకుంటే మనకి తెలుసు. మహానాయకుడు ఏ వ్యక్తి పేరు చెప్పే ఆ వ్యక్తి ఇదిగో ఈయన దీనికి పేటెంట్ అనేది రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రి చేస్తారు, కానీ ఏ ఒక్కరికి కూడా అది రాలే. అదే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రీయింబర్స్మెంటా, లేకపోతే ఒక ఉచిత విద్యుత్త ఇలా చెప్పుకుని పోతుంటే ఒక ఆరోగ్యశ్రీగా అని ఏ వర్గానికి అయితే, పేదవాడికి కానీ, రైతుకి కానీ, రైతు కూలీకి కానీ, ఏ ఒక్కరిని అన్ని వర్గాలకు కూడా అన్ని చేసిన ఆలోచన చేసి అందరి మనసుల్లో ఉన్న మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు పార్టీకి అతీతంగా ఆయన వ్యక్తిత్వాన్ని మనం కొనియాడుకుంటున్నాం. ఇవాళ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా ఆయన తండ్రి అభివృద్ధిలో సంక్షేమం అభివృద్ధిని ఏవైతే కార్యక్రమం ఆ రీతిలో ఆయన కూడా కార్యక్రమాలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మననం చేసుకుంటూ ఇవాళ ఇక్కడికి వచ్చిన పెద్దలందరం కూడా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న పరిచయాన్ని, వారి పరిపాలన మనం పొందిన గౌరవాన్ని, ఆయన పరిపాలనలో మనకున్న అవకాశాలని అన్నింటి కూడా పుణికిపుచ్చుకుంటూ ఆయన ఆశయ స్థితికి ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా ఆ వ్యక్తిని మేము తాళాం, ఆ శక్తిని మళ్ళీ మనం ముందుకు తాళాం. కానీ ఆశయాన్ని మాత్రం మేము ముందుకు తీసుకురాగలం, మీతో కలిసి పంచుకోవడం. తప్పకుండా ఆయన ఆశయ స్థితికి ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో పనిచేస్తామని ఆయన సాక్షిగా మరి ఇక్కడ ప్రమాణం చేస్తూ ఎక్కడున్నా సరే భగవంతుడు ఆయన్ని ఇంకా ఇంకా కొనియాడేట్టు ఆయన ఆత్మ శాంతి చేకూరుస్తూ ఆయనకి నివాళులు ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా పేరు పేరున అందరి తరఫున నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ.